విపక్షాల పోరాటం ఫలించింది. ప్రతిపక్షాల ఒత్తిడికి ఏపీ సర్కార్ దిగి వచ్చింది. ఓవైపు ఈసీ ఆదేశాలు, మరోవైపు విపక్షాల నిరంతర పోరాటంతో పెన్షనర్లకు రిలీఫ్ లభించింది. ఈసీ ఆదేశాలతో సమయానికి పెన్షన్లు అందుతున్నాయి. ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. బ్యాంక్ అకౌంట్లు లేని వారికి, ఇల్లు కదలలేని వారికి ఇంటి దగ్గరే పెన్షన్లు ఇస్తున్నారు సచివాలయ సిబ్బంది. బ్యాంక్ అకౌంట్లు లేని వారు, ఇల్లు కదలలేని వారి జాబితాను ముందే సిద్ధం చేసి ఇవాళ ఉదయం 7 గంటల నుంచే పంపిణీ మొదలుపెట్టారు. బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారికి రేపు, ఎల్లుండి నిధులు జమ చేస్తారు. డబ్బులు అకౌంట్లో జమ కాకుంటే సచివాలయానికి రావాలని సూచిస్తున్నారు. విపక్షాల పోరాటం ఫలించింది. ప్రతిపక్షాల ఒత్తిడికి ఏపీ సర్కార్ దిగి వచ్చింది. ఓవైపు ఈసీ ఆదేశాలు, మరోవైపు విపక్షాల నిరంతర పోరాటంతో పెన్షనర్లకు రిలీఫ్ లభించింది. ఈసీ ఆదేశాలతో సమయానికి పెన్షన్లు అందుతున్నాయి. ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. బ్యాంక్ అకౌంట్లు లేని వారికి, ఇల్లు కదలలేని వారికి ఇంటి దగ్గరే పెన్షన్లు ఇస్తున్నారు సచివాలయ సిబ్బంది. ఇక బ్యాంక్ అకౌంట్లు లేని వారు, అలాగే ఇల్లు కదలలేని వారి జాబితాను ముందే సిద్ధం చేసి ఇవాళ ఉదయం 7 గంటల నుంచే పంపిణీ మొదలుపెట్టారు. బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారికి రేపు, ఎల్లుండి నిధులు జమ చేస్తారు. ఇక డబ్బులు అకౌంట్లో జమ కాకుంటే సచివాలయానికి రావాలని సూచిస్తున్నారు. ఇక పెన్షన్ల పంపిణీకి సంబంధించి విపక్షాల పోరాటం ఫలించింది. ప్రతిపక్షాల ఒత్తిడికి మొత్తానికి ఏపీ సర్కార్ దిగి వచ్చింది. ఒకవైపు ఈసీ ఆదేశాలు, ఇక మరోవైపు విపక్షాల నిరంతర పోరాటంతో పెన్షనర్లకు రిలీఫ్ లభించింది. ఈసీ ఆదేశాలతో సమయానికి పెన్షన్లు అందుతున్నాయి. ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. బ్యాంక్ అకౌంట్లు లేని వారికి, అలాగే ఇల్లు కదలలేని వారికి ఇంటి దగ్గరే పెన్షన్లు ఇస్తున్నారు సచివాలయ సిబ్బంది. అలాగే బ్యాంక్ అకౌంట్లు లేని వారు, ఇల్లు కదలలేని వారి జాబితాను కూడా ముందే సిద్ధం చేసి ఇవాళ ఉదయం 7 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ మొదలుపెట్టారు. బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారికి రేపు, ఎల్లుండి నిధులు జమ చేస్తారు. ఇక డబ్బులు అకౌంట్లో జమ కాకుంటే సచివాలయానికి రావాలని సూచిస్తున్నారు. మొత్తంగా పెన్షన్ల పంపిణీ విషయానికి సంబంధించి విపక్షాల పోరాటం ఫలించింది. ఏపీ సర్కార్ దిగి వచ్చింది. పెన్షన్ల పంపిణీ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, లక్ష్మీ దుర్గా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. సిఎస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో బ్యాంక్ అకౌంట్ లేని వారికి, ఇల్లు కదలలేని వారికి ఈ రోజు ఉదయం పెన్షన్లు ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. మిగిలిన వారందరికీ కూడా వారి వారి బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్లు పడేలాగా చర్యలు తీసుకున్నారు. ఎవరికైతే పెన్షన్లు ఈ రోజు అందించాలో ఈ రోజు మేడే కావడంతో నిన్నే మొత్తం అందరూ బ్యాంకుల నుంచి ఆ సొమ్మును తీసుకురావడం జరిగింది. ఆ సొమ్మును ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ పంపిణీని సచివాలయ సిబ్బంది పంపిణీ చేశారు. చాలా చోట్ల 2 గంటల లోపే పెన్షన్ పంపిణీ కూడా పూర్తయినట్టుగా మనకు తెలుస్తుంది. బ్యాంక్ అకౌంట్లు లేని వారు, ఇల్లు కర్రలు లేని వారి జాబితాను ముందే సిద్ధం చేసుకున్న సిబ్బంది ఆ జాబితా ప్రకారం వారికి ఇళ్లకు వెళ్లి అకౌంట్లో కూడా లేని వారికి వాళ్ళ ఇళ్లకు వెళ్లి వారికి పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. బ్యాంక్ అకౌంట్లు ఉన్న వారికి రేపు, ఎల్లుండి లోపు పెన్షన్లు పడకపోతే కనుక సచివాలయానికి రావాలని సిబ్బంది చెప్పడం జరిగింది. కాబట్టి దాదాపు రేపు, ఎల్లుండిలో బ్యాంక్ అకౌంట్లలో సొమ్ము పడిపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు. మరోవైపు మేడే కావడంతో ఈ రోజు బ్యాంకులకు సెలవు. బ్యాంక్ అకౌంట్లు లేని వారు మాత్రం ఈ రోజు ఉదయం 8 గంటలలోపే దాదాపు పెన్షన్లు అందుతున్నాయని తెలుస్తోంది. మిగతా వారికి కూడా సాయంత్రం లోపు పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక బ్యాంక్ అకౌంట్లో వేయడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విపక్షాలైతే తీవ్ర అభ్యంతరం కూడా ఇప్పటికే వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి, అదేవిధంగా సిఎస్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అనేక మందికి బ్యాంక్ అకౌంట్లలో లావాదేవీలు లేకపోవడం, ఇన్ఆపరేట్ కింద బ్యాంకులు వాటిని పెట్టేయడం జరిగింది. పైగా వీటికి అనేక కొర్రీలు కూడా బ్యాంకులు వేసే అవకాశం ఉంది. వీటిని రెక్టిఫై చేసుకోవడానికి వీరందరూ కూడా ఎండలో బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మళ్ళీ క్యూ లైన్లో బాధ తప్పే పరిస్థితి లేదు. కాబట్టి సచివాలయం కంటే కూడా బ్యాంకు దూరం కాబట్టి బ్యాంకుల్లో వెళ్లడం కంటే కూడా వారికి కూడా ఇళ్ల వద్దే సప్లై చేయాలి, పెన్షన్లు పంపిణీ చేయాలని విపక్షాలు గట్టిగా డిమాండ్ చేశాయి. ఆ డిమాండ్ అయితే ఇప్పటికీ అలాగే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా సీఈఓకు, అదేవిధంగా సీఎస్ కూడా అనేక మార్లు ఫిర్యాదు చేశారు. అటు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే
లేఖ రూపంలో కూడా తన యొక్క అభ్యంతరాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది విపక్ష